ఇంట్లో ఆడపిల్ల కనపడకపోతే అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా? ఒకసారి ఇంటి ఆడపిల్ల ఇల్లు వదిలి వెళ్ళిపోయి అవమానాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు కూడా అదే జరిగిందా? అందుకనే మీరంతా టెన్షన్ పడుతున్నారు. చెప్పండి, ఏమైంది? ఎందుకు అందరూ అలా ఉన్నారు? బావేటి ఏమీ తెలవనట్టు అలాగడుగుతున్నాడు. నీకు తెలియదు కదా బావా, స్నేహ ఇంట్లో లేదంట. ఎక్కడికి వెళ్ళిందంటే ఎవరు చెప్పట్లేదు. నువ్వు అడిగితే చెప్తారేమో, అడుగు బావా. స్నేహ ఇంట్లో లేకపోవడం ఏంటి? ఇందాకే కదా నాతో మాట్లాడింది. హెడేక్గా ఉంది, టాబ్లెట్ తీసుకురా అంటే నేను బయటకు వెళ్ళిదిగో టాబ్లెట్స్ కూడా తీసుకొచ్చాను. నేను ఇల్లంతా వెతికాను బావగారు, స్నేహ లేదు. కావాలంటే మీరు వెతకండి. వెతకడం ఎందుకు? పిలిస్తే సరిపోతుంది కదా. స్నేహ, స్నేహ, ఉంటేగా రావడానికి. నేను చెప్పాను కదా బావగారు, తను లేదు. వస్తున్నానన్నయ్య, వస్తున్నానన్నయ్య. ఏంటన్నయ్య? ఇషికాకి నువ్వు ఇంట్లో కనిపించలేదట. పాపం టెన్షన్ పడి ఇంట్లో వాళ్ళందరినీ కంగారు పెట్టేసింది. నేను స్నానానికి వెళ్ళాను వదినా. కానీ నేను నీ గదికి వచ్చినప్పుడు ఇషిక, బుద్ధి లేదా? పూర్తిగా వెతక్కుండా తన ఇంట్లో లేదని చెప్తావా? ఎంత కంగారు పడ్డావు? ఈ ఇంట్లో అందరికీ ఆవేశమే తప్ప ఆలోచన లేకుండా పోతోంది. రే, మీరైనా చెప్పాలి కదరా, ఎందుకు సైలెంట్గా ఉన్నారు? పెద్దమ్మ అలా కోప్పడుతుంటే ఏం మాట్లాడాలో తెలియలేదు పెదనాన్న. సర్లే, తినండి. స్నేహ, నీకు పొంగల్ ఇష్టం అని మీ వదిన చేసింది. దా కూర్చో. ఇదిగో స్నేహ, తినేసి టాబ్లెట్ వేసుకో. ఓకే అన్నయ్య. తనకు పొంగల్ పెట్టమ్మా. రుద్రా, మీరు కానివ్వండి, నువ్వు కూర్చో. నేను తర్వాత తింటాను. ఏటి నువ్వు అనేది? గంగకి బాక్స్కి నేర్పించడానికి అమ్మగారు అయ్యగారిని ఒప్పిస్తా అన్నారా? అవునయ్యా, గంగను ఒకసారి ఇంటికి పిలిపించమన్నారు కూడా. కన్న తల్లి ప్రేమ చూసావా అయ్యా? గంగ తన కూతురు ఏం తెలియకపోయినా కూడా అమ్మగారికి గంగ పట్ల ఎంత ప్రేమో తెలుసా? కానీ ఆ తండ్రికి అక్కడ ప్రేమే లేదే. కూతురు పేరెత్తితే చాలు మండిపోతున్నాడు. అందుకేనయ్యా మనం తండ్రి కూతుర్లని దగ్గర చేయాలి. గంగకి బాక్సింగ్ నేర్పించడానికి అయ్యగారు ఒప్పుకుంటే చాలు. గంగ తండ్రికి దగ్గరైపోతుంది. ఏమోనే, ఇవన్నీ జరిగే పనిలేనా? జరుగుతాయి లేవయ్యా. ముందు నువ్వు గంగకి ఫోన్ చేయి. హలో నాన్న. అమ్మ గంగా, ఇదిగోమ్మా మీ అమ్మ మాట్లాడుతుందంట. తీసుకో. హలో గంగా. చెప్పమ్మా. నువ్వు ఒకసారి ఇక్కడికి వస్తావా గంగా? అమ్మగారు నిన్ను రమ్మన్నారు. అవునా,
ఎందుకమ్మా? నీకు బాక్సింగ్ నేర్పించడానికి అయ్యగారిని ఒప్పిస్తానన్నారు. ఆ విషయమే మాట్లాడతారేమో. మంచిదే. కానీ ఆ సార్ అమ్మగారి మాట వింటారా? ఏమోనే, నువ్వైతే ఒకసారి వచ్చిపో. ఇక్కడ అమ్మగారు నిన్నే కలవరిస్తున్నారు. నాకు కూడా ఆవిడతో మాట్లాడుతుంటే మనసుకి దగ్గరగా ఉన్న మనిషిలా అనిపిస్తుంది. ఖచ్చితంగా వస్తానమ్మా. లచ్చమ్మా, హ. ఓ ఫోన్లో మాట్లాడుతున్నావా? గంగతోనే మాట్లాడుతున్నానమ్మా. అవునా, హ. ఇలా ఇవ్వు. హలో గంగా. హలో. హలో. గంగా, నేనమ్మా. అమ్మగారు బాగున్నారా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. మీరు ఇంటికి రమ్మన్నారంట? అవునమ్మా, నిన్ను చూడాలనిపిస్తుంది, అందుకే రమ్మన్నాను. కానీ నువ్వు గోడ దూకు రావక్కర్లేదు, నేరుగానే రావచ్చు. సరే అమ్మగారు, నేను వస్తాను. ఆ, ఎక్కడికి గంగా వస్తానంటున్నావు? అమ్మ దగ్గరికి పెద్దోరు. అమ్మా హా. లైన్లో ఉందా? ఇలా ఇవ్వు. హలో 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 హలో. హలో అన్నయ్య. హలో. మీరు మాట్లాడండి లచ్చమ్మ. ఎవరు? ఆవిడ అమ్మ పని చేస్తున్న ఇంటి ఓనర్ పెద్దోరు. హాహా. మాట్లాడు. అమ్మతో మాట్లాడుతున్నారు. నువ్వు మాట్లాడు. నీ మాటలు నమ్మని చూడు, నేను పెద్ద ఫూల్ని. నీకు నువ్వే లేనిపోనివన్నీ ఊహించేసుకుంటున్నావు. లేదు బ్రో, స్నేహ కనబడలేదు అనేది నిజం. నేను విన్నాను. రుద్రబాబా బయటికి వెళ్ళింది కూడా స్నేహ కోసమే. మరి తను ఇంట్లోకి ఎలా వచ్చింది? గాల్లో ఎగురుకుంటూ వచ్చిందా? రుద్రబాబా ఏదో చేసుంటాడు బ్రో. తన మాయలు నీకు తెలీదా? డైనింగ్ టేబుల్ దగ్గర స్నేహ కళ్ళలో భయం కనిపించలేదా? ఖచ్చితంగా ఆ రాత్రి ఏదో జరిగి ఉంటుంది. రుద్రబాబే స్నేహని కాపాడి తీసుకొచ్చుంటాడు. అయితే వెళ్ళి ఆ నిజమేంటో తెలుసుకో. చిన్న క్లూ దొరికినా చాలు. శకుంతల అత్తయ్యకి నిజం తెలిసేలా చేద్దాం. వెళ్ళు. అడుగుతుంటే నోరిప్పవేంటే? రాత్రంతా ఎక్కడ చచ్చావు చెప్పు. నీ గురించి మేమందరం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? అన్నయ్య మేనేజ్ చేశాడు కాబట్టి సరిపోయింది, లేదంటే పెద్దం ఎంత గొడవ చేసేది.